నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చైర్మన్ గా అన్నపూర్ణ, వైస్ చైర్మన్ గా నాగరాణి మరో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ గా అన్నపూర్ణ, వైస్ చైర్మన్ గా ఆదాను నాగరాణి ఎన్నికయ్యారు. శుక్రవారం మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరావు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ గా నిర్వహించారు. నందికొండ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ గా స్థానిక పైలాన్ కాలనీ 8వ వార్డు కౌన్సిలర్ అన్నపూర్ణ, వైస్ చైర్పర్సన్ గా హిల్ కాలనీ 6వ వార్డుకు చెందిన ఆదాసు నాగరాణి విక్రములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ కు సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కర్ణాటక లింగారెడ్డి, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్, 1వ వార్డు కౌన్సిలర్ మంగత నాయక్, 3వ వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్, 5వ వార్డు కౌన్సిలర్ రమేష్ జీ, 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, 10వ వార్డు కౌన్సిలర్ తిరుమల కొండ మోహన్ రావు, 11వ వార్డు కౌన్సిలర్ శ్వేతారెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కసారి ఇడ్డండి సార్, మోహన్ రావు సార్ ఇడ్డండి. ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని నా వంతు కృషి చేసి నందికొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో ఈరోజు అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగటం చాలా సంతోషకరంగా ఉంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భగత్ గారైనా కానీ, చైర్మన్ గారు కానీ, మిగతా వారు పదవులలో ఉండి ఎలాంటి అభివృద్ధికి ఈ నందికొండ మున్సిపాలిటీ నోచుకోలేదు. ఈరోజు కొత్త చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నికైన వారి ఆధ్వర్యంలో మా స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ నందికొండ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పదంలోకి నడుపుతామని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించినటువంటి పెద్దలు జానారెడ్డి గారికి, అదే స్థానిక ఎమ్మెల్యే గారికి, రఘువీర్ అన్న గారికి, లింగారెడ్డి సార్ గారికి, ఇంకా కొంతమంది ముఖ్యులకు, లోకల్లో ఉన్న లీడర్లకు, కార్యకర్తలకు, నందికొండ ప్రజలందరి తరపున కూడా ఈ నందికొండ మున్సిపాలిటీని చైర్మన్, వైస్ చైర్మన్ గారు మరీ ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని